హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు వీడియోలో నేను మీ అందరికీ కూడా పొట్టేలు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో విలేజ్ స్టైల్లో, అలాగే ఎలాంటి అన్యాచురల్ ఫ్లేవర్స్ యాడ్ చేయకుండా న్యాచురల్గా మటన్ ఫ్లేవర్ అనేది బయటకు వచ్చేలాగా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాను. చాలా చాలా ఈజీగా ఉంటాయి నేను చేసే రెసిపీస్ అన్నీ కూడా. సో ముందుగా మనం క్వాంటిటీకి తగ్గట్టు మటన్ అనేది తీసుకోవాలండి. సో ఇక్కడ నేను వచ్చేసి ఫ్రెష్ మటన్ అనేది తీసుకున్నాను. ఈ మటన్ని మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వాటర్ యాడ్ చేసుకుని వాటర్ పోసుకొని దీనిలోనే కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి బాగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దానిలోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు తీసుకోవాలి. ఇప్పుడు అడుగుమంద ఉండే కడాయి తీసుకుని దీనిలో ఆయిల్ హీట్ చేసుకోవాలండి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి. మటన్ క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకుంటాం కదా, దానిలో ఒక స్పూన్ ఎక్కువ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కల్ని వేయించాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత దీనిలోనే నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అప్పటికప్పుడు నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంకా మంచి ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట మనం రెసిపీ అనేది వండేటప్పుడు. అలాగే దీనిలో మనం వాష్ చేసి పెట్టుకున్న మటన్ పీసెస్ని వేసుకోవాలి. మటన్ పీసెస్ వేసేసిన వెంటనే కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసేసి, అంటే టేస్ట్కి సరిపడా సాల్ట్, పసుపు వేసేసి ఈ ముక్కల్ని బాగా ఉడకనివ్వాలన్నమాట. దీనిలో వాటర్ ఆల్రెడీ వస్తూ ఉంటాయి కదా, ఎగురుతూ ఉంటుంది. ఆ వాటర్ మొత్తం కూడా ఇంకిపోయేంత వరకు కూడా బాగా ఉడకనిచ్చుకోవాలి. ఇలా మనకి వాటర్ మొత్తం కూడా బాగా ఉడుకుతూ ఉండే, అంటే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఉడికించుకోవాలి. ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టేస్తే ఏంటంటే వాటర్ త్వరగా ఎగిరిపోతాయి, ముక్క అనేది మెత్తగా ఉండదన్నమాట, గట్టిపడిపోతుంది. అలా కాకుండా కొంచెం లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకున్న తర్వాత వాటర్ మొత్తం ఉడికిపోతాయి కదా, సో అప్పుడు మనం దీనిలో స్పైసీనెస్కి తగ్గట్టు కారం వేసుకోవాలండి. కారం కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే మనం దీనిలో మసాలాలు ఏమీ యాడ్ చేయట్లేదు, ఓన్లీ కారం మాత్రమే ఉండాలి కాబట్టి. సో ఈ కారం అనేది కొంచెం ఒక స్పూన్ ఎక్కువ వేసుకుంటే ఇలా మనకి రెడ్ కలర్లో కనిపిస్తుంది అనమాట. కారం కూడా స్పైసీగా ఉంటుంది. సో ఇలా వేసుకున్న తర్వాత కారం పచ్చివాసన పోగానే దీనిలో మనం కర్రీకి సరిపడా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో వాటర్ కూడా కొంచెం ముక్కలు ములిగేంత వరకు వేసుకోండి. మటన్ కర్రీ కదా, కొంచెం ఎక్కువసేపు ఉడికితే టేస్ట్ అనేది బాగుంటుంది. ముక్క కూడా మెత్తగా జ్యూసీగా ఉంటుంది. సో ఈ వాటర్ అన్నీ కూడా బాగా దగ్గర పడేంత వరకు, అంటే కూర మొత్తం కూడా గుజ్జుగా అయ్యి కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. కర్రీ దగ్గర పడుతుంది అనిపించుకొని దీనిలో మనం ఫ్రెష్గా కోసి పెట్టుకున్న కరివేపాకు, అలాగే 4-5 పచ్చిమిర్చి ముక్కలు, దీంట్లో పాటు కసూరి మేతి అనేది నేను తీసుకున్నానండి. ఇది క్రష్ చేసి వేసుకోవాలి. కసూరి మేతి ఆకు మీ దగ్గర అవైలబుల్గా ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయండి. ఇది ఆప్షనల్ అనమాట, మ్యాండేటరీ కాదు. సో నేను టేస్ట్ రావడానికి కోసం అని చెప్పి కసూరి మేతి క్రష్ చేసుకొని వేసుకున్నాను. ఫైనల్గా మటన్ రెసిపీ అనేది కంప్లీట్గా అయిపోయిందండి. అంటే కర్రీ మొత్తం కూడా దగ్గర పడిపోయి ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి, అంటే మీరు ఒకవేళ మసాలాలు ఇష్టమైతే నూరి పెట్టుకున్న గరం మసాలా వేసుకోవచ్చు. నేను అది కూడా ఏమి యాడ్ చేయలేదు. డైరెక్ట్గా సర్వ్ చేసుకున్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అలాగే మరిన్ని రుచికరమైన వంటల కోసం మీరు మన ఛానల్ని ఎప్పుడు కూడా ఫాలో అవుతూ ఉండండి. నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.